హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్యూట్యూబ్. సో ఈ వీడియో అయితే చాలా ఇంపార్టెంట్. ఎవరైతే యూపీఐ ట్రాన్సాక్షన్ చేస్తారో, ఎవరి దగ్గర అయితే ఫోన్పే కానీ, పేటిఎం కానీ, సంథింగ్ భీమ్ యాప్ కానీ ఏవైతే ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో, సో మీ వరకు మాత్రమే మీరు చేసుకోండి. ఎందుకంటేనా అమౌంట్ సెండ్ చేయాలన్నా కానీ, రిసీవ్ చేసుకోవాలన్నా కానీ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే మాత్రమే రిసీవ్ చేసుకోండి. వేరే వాళ్ళకైతే సెండ్ చేయకండి. ఎందుకు చెప్తున్నానంటే, ఒక స్ట్రీట్ వెండర్ ఉన్నాడనమాట. స్ట్రీట్ వెండర్ దగ్గర మామూలుగా తెలుసు కదా, స్ట్రీట్ వెండర్స్ అంటే వెజిటేబుల్స్ కానీ, లేకపోతే కిరాణా స్టోర్ కానీ, లేకపోతే సంథింగ్ వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ దగ్గరికి ఒక అతను వెళ్ళాడనమాట. 30,000 రూపీస్ తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏంటంటే నాకు కొంచెం ఫిజికల్ క్యాష్ ఉంది, మీరు అమౌంట్ సెండ్ చేయండి నాకు తెలిసిన నెంబర్కి, తనకి నేను పంపించలేను, నా దగ్గర ఇప్పుడు ప్రాబ్లం ఉందని చెప్పేసి ఏదో ఒక స్టోరీ చెప్పేసి తనను ఒప్పించుకున్నాడు అనమాట. సో అక్కడ ఉన్న ఆయన ఏం చేశాడంటే, తన అకౌంట్లో ఉన్న 30,000 రూపీస్ని వేరే వాళ్ళకి సెండ్ చేసిండు. ఇతను ఫిజికల్ 30,000 ఇక్కడ తీసుకున్నాడు. సో అక్కడ థర్డ్ పార్టీ ఎవరన్నది ఇతనికి తెలియదు. కానీ ఇతను ఏదో రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు అని చెప్పేసి 30,000 ఎంతో అమౌంట్, ఈవెన్ 100 రూపీస్ అయినా సరే అన్నోన్ పర్సన్స్కి సెండ్ చేయడం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ తప్పు కదా. సో అలా చేసిన తర్వాత ఏమైందంటే అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ 30,000 రూపీస్ స్ట్రీట్ వెండర్ ఎవరైతే అన్నోన్ పర్సన్కి అయితే సెండ్ చేసిండో, తనకి సైబర్ క్రైమ్ నుంచి ఒక సైబర్ పోలీస్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి అయితే ఒక నోటీస్ వచ్చింది. తర్వాత అకౌంట్ బ్లాక్ చేయమని చెప్పేసి, అకౌంట్ ఫ్రీజ్ చేయమని చెప్పేసి. సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ ఎవరైనా మధ్యలో వచ్చి అడుక్కుంటుంటారు అనమాట. చాలామంది నా దగ్గర కొంచెం డబ్బులు లేవు, కొంచెం సెండ్ చేయండి అని చెప్పేసి. మీరు వాళ్ళ మీద ఏం దయదాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మీరు ఇంపార్టెంట్, మీ ఫ్యామిలీ ఇంపార్టెంట్. మొత్తానికైతే మీది మాత్రమే మీకు ఇంపార్టెంట్, వేరే వాళ్ళ పని అవసరం లేదు. అది మేబీ ఏందంటే మానవతా దృక్పథం అది ఇది ఏమంటారంటే పాపం కదా అవన్నీ చేస్తాం, తర్వాత మనమే ఇరుక్కపోతాం అనమాట. సో బీ కేర్ఫుల్. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ మీది మాత్రమే చూసుకోండి, మీది మాత్రమే స్కాన్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకోండి, వేరే వాళ్ళకేం హెల్ప్ చేయకండి. మీది మీరే చూసుకోండి. ఎందుకంటే ఇలాంటి కేసెస్ ఈ మధ్యలో చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి. ఇచ్చినోడు బాగానే ఉంటాడు, మనం అన్నోన్ పర్సన్కి మనం సెండ్ చేయడం కానీ, రిసీవ్ చేసుకోవడం కానీ ఇట్స్ రియల్లీ బిగ్ మిస్టేక్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే సైబర్ క్రైమ్స్కి మన డీటెయిల్స్ మాత్రమే సెండ్ అవుతాయి. ఇన్ కేస్ అది తప్పుడు అకౌంట్ ఉంటేనే మనమే అందులో ఇరుక్కుపోతాం. సో బీ కేర్ఫుల్ వైల్ డూయింగ్ దీస్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఓకే, మీది మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు తెలిసి అంతే, వేరే వాళ్ళది డోంట్ టచ్ అండ్ డోంట్ ఇన్వాల్వ్. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్. ఐ హోప్ ఈ వీడియో కానీ రీల్ కానీ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.